సంపదలు మా బ్రతుకులను నాశనం చేయగలవే తప్పించి మార్చలేవు. కానీ మీ మాటలు మా జీవితాలను మార్చగలవు తండ్రి. మీ మాటలకున్న శక్తి అటువంటిది. ఆ శక్తి గల మాటలను మీరు మాకిచ్చారు. వాటిని ఆచరించమన్నారు. తెలియని ఈ ప్రపంచానికి చాటి చెప్పమన్నారు. నా దేవా, మీ మాటలలో ఉన్న విశేషమైన అంశములను మేము ఈ రోజున పరిశీలించబోతుంటాం. మీ మాటల ద్వారా మమ్మను మేము సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రసాదించమని, వింటున్న మీ పిల్లల మనోనేత్రములు వెలిగించమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. క్షమించండి, ఈ వారం మొదటిసారిగా ఇక్కడికి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి నిలబడవలసిందిగా కోరుతున్నాము. కొత్తగా వచ్చిన వాళ్ళు మీ పేరమ్మా? హవ్వమ్మ అంటే మీరేనా? ఓకే. శ్రీరాములకు ఫోన్ వస్తుంటుంది. వెరీ గుడ్. మీ పేరమ్మా? రూతు. మీ పేరమ్మా? పద్మారాణి. మీరమ్మా? ధనశ్రీ. ఓకే. మీరు తల్లి? లక్ష్మి. మరియమ్మ గారు. షేబా. సీత. ఓకే, వెరీ గుడ్. దేవుని మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ మా క్రైస్ట్ చర్చ్ కువైట్ తరఫున స్వాగతం చెబుతున్నాను. మీరు క్రమంగా వచ్చినట్లయితే బైబిలులో దాగి ఉన్న దేవుని మహాజ్ఞానాన్ని మీరందరూ తెలుసుకోగలరు, సొంతం చేసుకోగలరు. ధన్యవాదములు. కూర్చోండి. స్త్రీలు సంఘంలో వాక్యం బోధించకూడదా అనే విషయాన్ని పోయిన వారం మనం ఆలోచించటం ప్రారంభించాం. స్త్రీ సంఘంలో వాక్యం ప్రకటించవచ్చునా? క్రైస్తవ మహిళ మేలుకో అనేది మనం చూస్తున్న అంశం. నేటి సంఘాలలో స్త్రీని ఒక శ్రోతగా, అంటే కేవలం వినే వారిగా మాత్రమే కూర్చోబెట్టడాన్ని మనం చూస్తున్నాం అనేక సంఘాలలో. దేవుని గురించి మాకు బాగా తెలుసు అని కాస్తో కోస్తో పేరున్న సంఘాలు కూడా స్త్రీ దగ్గరకు వచ్చేటప్పటికీ ఆమెను కేవలం విని కూర్చుని ఒక వ్యక్తిగా చిత్రీకరించేశారు. స్త్రీ సంఘంలో వాక్యాన్ని బోధించకూడదు అని బలమైన బోధలు చేస్తున్నారు. వాటిని సంఘాలలో అమలు చేస్తున్నారు. ఏ మాటను బట్టి ఈనాటి బోధకులు ఇలా చెబుతున్నారు అన్నది మనం పరిశీలిస్తే మీ అందరికీ తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను అన్నాడు. స్త్రీలు సంఘము అనగా దేవుని ఇల్లు మనకు తెలుసు. సార్వత్రిక సంఘము అనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలు అనగా క్రైస్తవులు. ఈ స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినది గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. మాట్లాడటానికి నేను ఒప్పుకోను, అనుమతి లేదు, ధర్మశాస్త్రము ఇలాగు చెప్పుచున్నది అంటున్నాడు. వ్రాయబడిన ఈ మాటను చూసి పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న ఈ వచనాన్ని పరిశీలించిన అనేక మంది బోధకులు స్త్రీలు సంఘంలో మాట్లాడడానికి దేవుడే అనుమతి ఇవ్వటం లేదు అని చెబుతున్నారు. వెరీ గుడ్, బాగుంది. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా మరొకసారి పౌలు గారు పునరుద్ఘాటిస్తున్నాడు. కొరింథీయులతో ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని తిమోతికి మళ్ళీ ఉత్తరం రాస్తూ, తిమోతి, సంఘాలలో లేదా స్త్రీల పట్ల నువ్వు ఎటువంటి జాగ్రత్తను కనబరచాలి అంటే స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను
పురుషుని మీద అధికారము పెత్తనం చెలాయించుటకైనను పర్మిషన్స్ లేవు, గ్రాంట్ చేయట్లేదు సంఘాలలో స్త్రీలకు అన్నాడు. ఆమెకు సెలవియ్యను అన్నాడు. వెరీ గుడ్, బాగుంది. ఏమేం చెప్తున్నాడు ఇక్కడ? దేనికి సెలవు లేదంటున్నాడు? మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను అంటున్నాడు. అంటే స్త్రీ ఉపదేశము చేయటానికి, అంటే వాక్యం బోధించటానికి వీలు లేదు అని ఖచ్చితంగా చెబుతున్నాడు. వెరీ గుడ్. అదే పౌలు తీతుకి ఒక ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, రెండవ అధ్యాయము 5వ వచనం చూడండి. 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెను అన్నాడు ఇక్కడ. ఇదే పౌలు తిమోతికి ఏం చెప్పాడండి? స్త్రీలు ఉపదేశించుటకు సెలవు లేదు అన్నాడు. అదే పౌలు తీతుకి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇద్దరు కొట్టుకు చావాల్సింది ఎవరో తెలుసా? తీతు, తిమోతి. నాకు ఇలా చెప్పాడు, నీకు అలా చెప్పాడు. నీకు ఇలా చెప్పడం ఏంటి, నాకు అలా చెప్పడం ఏమిటి? మాట్లాడవద్దు, మాట్లాడనివ్వకు సంఘంలో ఆడదాన్ని నోరెత్తి అని తిమోతికి వార్నింగ్ ఇచ్చి మంచి ఉపదేశం చేయండి, అలా చేసేయండి మీరు అని చెప్పి స్త్రీలతో చెప్పు అంటున్నాడు. అంటే చదువుతున్న మనం ఏమైపోవాలి ఏమండి? ఈ మాటలు విన్నట్టు తిమోతి కానీ ఇటు తీతు కానీ ఏమైపోవాలి? ఎందుకు స్త్రీ ఉపదేశము చెయ్యకూడదు? ఇది మన పరిశోధన. పోయిన వారం మనం ప్రారంభించాం. స్త్రీని సంఘంలో మాట్లాడవద్దు, అధికారం చేయటానికి ఆశపడవద్దు అనే ఖచ్చితమైన ఆజ్ఞలు దేవుడు భక్తుల చేత జారీ చేయించాడు. అంటే అలా జారీ చేయించటానికి వెనుక తప్పనిసరిగా బలమైన కారణాలు ఏవో ఉండి తీరాలి. ఏమిటవి అని మనం పరిశీలిస్తే, మొట్టమొదట అవ్వ సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా చూసాం పోయిన వారం. ఎందుకు స్త్రీని మాట్లాడవద్దన్నాడు అంటే, స్త్రీ మాట్లాడిందంటే ప్రతి మాట తన సొంత మాటగా చెబుతుంది. దేవుడు ఏం చెప్పాడు ఆదాముతోటి? ఏం చెప్పాడు? ఈ తోట చెట్లలో ఉన్న అన్ని ఫలాలు తినండి, నిరభ్యంతరంగా మీరు తినవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టును మాత్రం, దాని పండును మాత్రం మీరు కనీసం ముట్టడానికి కూడా వీలు లేదు అన్నాడు. అప్పటికి ఇంకా అవ్వ రాలేదండి ఈ లోకంలోనికి. అవ్వను తయారు చేయలేదు దేవుడు. ఆదాము ఒక్కడే ఉన్నాడు. అవ్వ పుట్టిన తరువాత ఆదాము అవ్వకు దగ్గరకు ఈ విషయాన్ని తీసుకెళ్ళాడు. పొరపాటును నువ్వు నేను లేనప్పుడు చెట్టు పండుగాని తినేసేవు, తోలు తీసేస్తాడు తండ్రి వచ్చి. వెరీ గుడ్, సరే అన్నదండి. ఈలోపు సాతాను రంగప్రవేశము, హవ్వపై దాని ప్రభావము, దాని మాటల తీరును మనం పరిశీలించేటప్పటికీ ఆశ్చర్యకరమైన సంగతులు మనకు అర్థమయ్యాయి. ఏముంటుందో చూడండి. సాతాను 3వ అధ్యాయం 1వ వచనంలో ఎందుకు దేవుడు స్త్రీని మాట్లాడొద్దు అంటున్నాడు, అసలు ఏం జరిగింది వెనుక కాలంలో అని మనం చూస్తే, 3వ అధ్యాయము అది ఆ స్త్రీతో 3వ అధ్యాయం 1వ వచనం, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. ఇది నిజమా? ఇది నిజమేనా? ఒక మాట నా చెవిన పడింది, ఇది నిజమా? ఏమిటది?
ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడనే సంగతి నా చెవిన పడింది. ఏంటి, నేను విన్న ఈ మాట నిజమేనా? దేవుడు అంతటి వాడు అలా చెప్పాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఎవరో చెప్పారు, కానీ ఒక్కసారి నీ నోటితో నువ్వు చెబితే తప్ప నేను దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను, ఇది నిజమేనా అని అడిగేటప్పటికీ అవ్వ ఏమంటుంది చూడండి అక్కడ. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును మాత్రము దేవుడు మీరు చావకుండా బతికుండాలంటే వాటిని తినకూడదు, వాటిని ముట్టుకోకూడదని చెప్పాను. మాతో చెప్పాడు దేవుడు. మాతో చెప్పాడు దేవుడు, మేము తినకూడదు. కరెక్ట్గా మాట్లాడిందండి హవ్వ. దేవుడు ఏం చెప్పాడో అదే మాట్లాడింది 100%. వెరీ గుడ్, ఇది మాట్లాడవలసింది మాట్లాడింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? పని జరగాలి. ఇప్పుడు ఏం చేయాలంటే పని జరగాలి. పని జరగాలంటే అయ్యగారి చేత పని చేయించుకోవాలి. అయ్యగారి చేత పని చేయించాలంటే అమ్మగారికి ఆశలు చూపాలి. అవునా? ఒక చిన్న సంతకం, అయ్యగారు కలెక్టర్ ఐఏఎస్ గారు ఒక చిన్న సంతకం పెట్టాలి అంటే పెట్టనాదలబో అంటాడు. ఎవరు చెబితే పెడతాడు? ఇంట్లో భార్య చెప్పిందనుకోండి పెడతాడు. అంటే అక్కడ పని జరిగించాలంటే ఎక్కడ నొక్కాలి? వచ్చిందండి. ఇప్పుడు పని జరిగించాలంటే ఒక చిన్న ఆశ అలా చూపాలి. అమ్మ, అయ్యగారి చేత ఒక్క సంతకం అలా మీరు పెట్టించండి. రత్నాల నెక్లెస్ని ఎప్పుడైనా చూసారా? మధ్యలో వజ్రం ఉంటుంది. అమ్మ, దాని ఖరీదు ఎంత అనుకుంటున్నారు? 25 లక్షలు అని సూట్ కేసు ఇలా తెరిచి అలా మూసాడు. వెంటనే ఒక్క సంతకం అమ్మ అన్నాడు. అదే జరుగుతుందండి ఇక్కడ. ఒక ఆశ ఎరవేస్తుంది. ఎవరికంటే అవ్వకు. దేని కొరకు? అసలు వాడిని పడగొట్టాలి. ఎందుకంటే ఈ అసలు వాడు మామూలు వాడు కాదు. వీడు ఎవరు? ఆదాము. ఆదాము ఘటికుడు, గట్టి పిండం. అంత తేలికగా సాతానుకు పడే లక్షణం లేదు. ఎందుకంటే అప్పటికే ఒక ప్రయత్నం జరిగింది ఆదాము మీద. ఒక రాయల విసిరి చూసింది, పడలేదండి ఆదాము. తెలుసు కదా మీకు? వచ్చిన చూస్తారా? తెలుసు, పోయిన వారం చూశారు. కొత్త వాళ్ళు కూడా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు. మరి ఎవరు మోసపోయారు? స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. అంటే ఆదాము మోసపరచబడే పరిస్థితులు వచ్చాయి. ఆదాముని మోసం చెయ్యాలనే పరిస్థితులు వచ్చాయి. పరిస్థితులు కల్పించింది, పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళింది. కానీ ఆదాము ఎక్కడ బెసకలేదు, లొంగలేదండి. ఇంకా లాభం లేదని అమ్మగారిని పట్టుకుంటే పని అయిపోద్దని అమ్మగారి దగ్గరికి వచ్చింది. అమ్మగారితో ఏం చెబుతోంది? ఏమంటాను చూడండి. ఇప్పుడు 3వ అధ్యాయము. ఏంటిది నిజమా? నేను నమ్మలేకపోతున్నానే అవ్వా. దేవుడు అంత మాట అన్నాడా? దేవుడు అంతటోడు ఆ మాట అనకూడదు. చాలా తప్పిది. ఆ మాట అనకూడదు. దేవుడు ఆయన ఆ మాట అనడానికి తగడు. ఆయన స్థాయికి ఆ మాట తగదు. ఏంటిది? మీరు ఈ పండు తిన్ను దినమున నిశ్చయముగా చచ్చెదరు అనే మాట ఆయన నోట్లోంచి రాకూడదు. పిచ్చిదానివే నువ్వు. మీరు చావరు. పైగా మీరు అసలు ఏమవుతారో తెలుసా? అసలు విషయం దాచిపెట్టేశాడు. అసలు విషయం తొక్కు పెట్టేశాడు. అదేమిటంటే, ఎలయనగా మీరు ఎప్పుడైతే వాటిని తింటారో మీ కళ్ళు తెరిచిపోతాయి. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె, అంటే దేవుడి కన్నా గొప్పోళ్ళు దేవతలు అన్నట్టుగా క్రియేట్ చేసాడండి వాడు. ఎరవేశాడు బంగారు రాగా. ఏమిటంటే దేవతలు అంటే దేవుడి కన్నా గొప్పవాళ్ళం అయిపోతాం అన్నమాట.
అలా అయిపోతామని దేవుడు కుళ్ళి బుద్ధితో ఆ పండు తిననివ్వకుండా మనల్ని తొక్కి పట్టేశాడు. అప్పుడు చూసిందండి ఆ పండు వైపు. అప్పటి వరకు అది ఎలా కనపడిందంటే, ఒక వ్యక్తి గురించి మనం చెడ్డగా చెప్పాం అనుకోండి, వాడు మన కంటికి ఎలా కనపడతాడో చెడ్డవాడిగా కనపడుతుంటాడు. అదే వ్యక్తి గురించి మంచిగా చెప్పాం అనుకోండి, వాడిని చూసిన వాడిని మనకి ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అప్పటి వరకు ఆ పండుని చూడటానికే భయపడిన అవ్వ ఆ పండు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలని ఆలోచించని అవ్వ ఆ పండును చూసేటప్పటికీ దాని కంటికి ఎలా కనపడుతుందంటేనండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, హెల్దీ ఫ్రూట్, అది మామూలు ఫ్రూట్ కాదు. ఆ ఒక్క ఫ్రూట్లో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఆహారమునకు మంచిది, కన్నులకు చూడటానికి పైగా ఎలా ఉంది? అందమైనది. మామిడి పండు చూసారు ఎలా ఉంటుందోనండి, చూడటానికి అందంగా ఉంటుంది, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు, తెలివైనది. తెలివితేటలు పెరగాలి అంటే వాల్నట్ తిను అంటాడు. లేదా యాపిల్ తినండి, యాపిల్ వల్ల ఇదిగో మీకు ఈ ప్రయోజనం వనగూరుతుంది అంటాడు. అలాగే అంతవరకు దాన్ని చూసేటప్పటికీ అది ప్రాణాలు తీసే ఒక భయంకరమైన పండుగ కనపడింది. కానీ దాని విలువ ఇది అని సాతాను మోసం చేసిన తర్వాత ఆ పండు ఎలా కనపడుతుందంటే, అవ్వకు వివేకమునిచ్చు, రమ్యముగా కనపడుతుందంటండి. రమ్యమైనదై యుండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్ని అలా తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చింది. ఎలా తినేశాడు అతను? పోయిన వారం చూసాం మనం. ఎలాంటి వాడు ఆదాము? ఘటికుడు, గట్టిపిండం, సాతానుని ఎడంకాలతో తన్నే రకం. మామూలు వాడు కాదు. దేవుని స్వరూపమందు, దేవుని పోలికలో, దేవుని పౌరుషంతో, దేవుని మహిమతో పుట్టినవాడు. అందుకే గాఢ నిద్రపోయినప్పటికీ కూడా వచ్చింది నాలోంచి తీయబడిందని చెప్పేయగలిగాడు. అంత శక్తి కలిగిన ఆదాము, అపవాదినే ఎదిరించిన ఆదాము ఎలా రాశాడండి అక్కడ దేవుడు? ఆమె తిని భర్తకి ఇచ్చెను. భర్త కూడా అంత కాముగా తినేశాడా? అంత నిశ్శబ్దంగా తినేశాడా? ఏదో జరిగింది వెనుక. ఏం జరుగుంటుంది? ఏమి ఎర్రవేసి ఉంటుంది అవ్వ? ఎంత బాధ పెట్టుంటుంది అవ్వ? ఒక భర్త, నిజాయితీపరుడైన ఒక భర్త లంచం తీసుకుని పోలీసులకు పట్టుబడ్డాడు అంటే ఇంట్లో వెనక ఎంత జరిగి ఉండాలి? నీ గొర్రెతో ఒక బెత్తడి జీతంతో ఎంతకాలం చూద్దాం అనుకుంటున్నావు మమ్మల్ని ఇలాగా? నీకన్నా ముందు సంబంధం వచ్చింది మాకు, అతన్నన్నా చేసుకున్నాను కాదు. కువైట్లో ఉంటాడంట, నెలకు ₹1,00,000 జీతం అంట. కాదనుకుని నువ్వు ఎర్రగా బుర్రగా పొడుగ్గా ఉన్నావు, రాజకుమారులా ఉన్నావని నిన్ను చూసి నేను చేసుకుని దరిద్రాన్ని ఎత్తున పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు చూడు ఎంత ఆనందంగా బ్రతుకుతున్నారో. ఎన్ని మాటలు వస్తాయండి ఆడవాళ్ళ నోట్లోంచి? అయ్యా బాబోయ్ బాబు, నా మాట విని సంతకం పెడతారా పెట్టరా? వద్దే, అది ప్రాణాలకు చుట్టుకుంటావే, ఆ వ్యవహారం మంచిది కాదు, ఖలాస్ పొండి. ఇవాళతో మీకు ఫుడ్ బెడ్ రెండు లేవంటది. ఫుడ్ లేదు, బెడ్ లేదు, ఖలాస్. నేను కింద పడుకుంటానండి, కింద పడుకుంటుంది. లొంగిపోయాడండి ఆదాము. సాతానును సహితం ఎదిరించి చిత్తు చేయగలిగిన శక్తివంతుడు ఆదాము. ఆఫ్టర్ ఆల్ ఒక భార్య మాటలకు తట్టుకోలేక విసిగి వేసారి పట్రావే, ఒక బూతు తిట్టి పట్రా తినేస్తాను తినేసాడండి. నేను పడలేను నీతోటి, దరిద్రం చుట్టుకుంది నాకు. ఎంతో మంచి ఆలోచనతో పెద్ద ఆయన చేశాడు నిన్ను, అంతే కదా. పెళ్ళి ఎలా చేస్తారండి? మధ్యవర్తులు పెళ్లి చేశారంటే ఏదో పాపం కలిసి ఉండి పిల్ల పాపలతో హాయిగా ఉంటారని. ఎందుకు చేశాడు ఈవిడ్ని? ఎందుకు చేశాడు? సాటి అయిన సహాయంగా ఉంటుందని పాపం దేవుడు చేసి, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోనాయన అని చెప్పి ఇద్దరిని ఆశీర్వదిస్తే
గొప్ప సహకారం చేసి పెట్టింది. ఆలోచించండి. అంటే ఎలా మాట్లాడి ఉంటుంది అవ్వ? ఎలాంటి మాటలు మాట్లాడకపోతే నలిగిపోయి ఆదాము తినేసి ఉంటాడు? ఆలోచించండి. అందుకే అంటున్నాడు, తినేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే 3వ అధ్యాయము 17వ వచనం ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని వేశాడు. చూడండి పాయింట్ ఇక్కడ ఉందండి అసలు కీలకం. అంటే ఏం జరిగిందనమాట? ఎన్నో మాటలు జరిగాయి, ఎన్నో మాట్లాడింది అవ్వ, ఆడది. ఆ రోజు ఆ ఆడది మాట్లాడడం వల్లనే ఇంత ముప్పు వచ్చింది. ఈ రోజున ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఎక్కువ ముప్పు తెచ్చుకున్నది ఎవరో తెలుసా అండి? ఆడవాళ్లే. వీళ్ళ తెచ్చుకున్నారు ఎక్కువ ముప్పు. ఏంటంటే వీళ్ళకు వచ్చిన ముప్పు ఏమిటి? 16వ వచనం, ఆయన స్త్రీతో, నీ ప్రయాసము, నీ గర్భ వేదనను నేను మిక్కిలి, మామూలు హెచ్చించడం కాదు, 4-5 రెట్లు పెంచేశాను. కాస్త పెంచుండాల్సిన తప్పు చేశాడు దేవుడు. మిక్కిలి హెచ్చించదను, వేదనతోనే పిల్లల్ని కందువు అన్నాడండి. వేదనతో పిల్లల్ని కనాల్సి వస్తుందని ఏళ్ళేమి నేర్చేశారు ఈ మధ్య? ఆపరేషన్లు నేర్చారండి. దీన్ని దేవుడి దృష్టికి తీసుకెళ్ళాలి మగాళ్ళందరూ. ఎందుకంటే మన పరిస్థితి ఏమైపోయింది? కిందకు వచ్చేవాడికి మన పరిస్థితి ఏమైపోయింది? చదవండి. ఆదాముని ఏం చెప్పిస్తున్నాడు ఆయన ఆదాముతో? ఒరే సిగ్గులేనోడా. అంతే కదండి. నిన్నగాక మొన్న వచ్చింది పెళ్ళం, దాని మాట వింటావరా? ఎలా పెంచానురా నిన్ను, నా పోలికలో కన్నాను కదరా, నా పరువు తీసావు కదరా, ఆడింగి వెధవా, పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగే వెధవా, నువ్వు నీ పెళ్ళాం మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలాన్ని తిని చచ్చావు కాబట్టి నీ నిమిత్తము నేలను బిగబడుతున్నాను. నేను ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. ప్రయాసముతోనే పంట తిందువు. ఒకప్పుడు దాని అంతటా అది మొలిచేసింది, దాని అంతటా అవి కాయలు వచ్చేసాయి. నీ పని తెంపుకుని తింటమే. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అది ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి. మగవాళ్ళలారా, ఎంత అన్యాయం జరిగింది చూసారా మనకి? వీళ్ళ ఆపరేషన్లు చేయించుకుని తప్పించుకుంటున్నారు. మనం మాత్రం ప్రయాసముతోనే కష్టపడవలసి వస్తుంది, ధనార్జన చేయవలసి వస్తుంది. చూసారా? అటు మగవాడి జీవితం కానీ ఇటు స్త్రీ జీవితం కానీ అతలాకుతలం అయిపోవడానికి కారణం స్త్రీ మాటలు, ఆడదాని మాటలు. రెండో సన్నివేశం, రెండో బలమైన కారణం స్త్రీ మాట్లాడకూడదు అనడానికి మరొక బలమైన కారణం ఏమై ఉంటుంది అని మళ్ళీ మనం బైబిల్లోకి వెళితే, శారాయి. అప్పటికి దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఏం చెప్పాడు? నీ గర్భవాసం నుంచి పిల్లలు పుట్టుకొస్తారయ్యా అబ్రహాము, నీ భార్యకు పిల్లలు లేరని నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా. ఎంతమంది పిల్లల్ని ఇస్తానంటే నేను నీకు, నీ గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళు ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది అయిపోతారు, నువ్వేం వర్రీ కాకు అని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడండి. ఇది చెప్పకుండా ఉంటాడండి భార్యతోటి? అవునా? ప్రతిదీ మగవాడుకున్న పెద్ద బలహీనత ఏంటంటేనండి, ఇంటికి వచ్చిన వెంటనే పెళ్ళాంతో చెప్పకపోతే మనశ్శాంతి ఉండదండి, ఉండదు. కానీ భార్యలు మాత్రం అన్ని విషయాలు భర్తలకి చెప్పరు. కానీ భర్త మాత్రం అమాయకుడు కదండి పాపం. అమాయకులు మగవాళ్ళు, మనం అందరం అమాయకులు అండి. అమాయకులమైన మనము ఇంటికి వచ్చిన వెంటనే అన్ని విషయాలు భార్యలకు చెప్తాము. అలాగే అబ్రహాము చెప్పాడు, పాపం ఆదాము చెప్పాడు అప్పట్లోను. మరి అని మీరు అనుకుంటున్నారు, మీరు అంటున్నారు. నాలాంటి అమాయకులందరూ చెప్తారండి, నాలాంటి అమాయకులందరూ చెప్పేస్తారు భార్యలు కదండి. ఏమంటున్నాడు? భార్యతో చెప్పాడు కదండి,
చెప్పినప్పుడు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూడాలి కదా. దేవుడు పరీక్షించాడంటేనంటే అది ఎంతవరకు వెళుతుందంటే, ఏమన్నా ఏమీ లేదు చెప్పండి, అబ్రహాముకి ఏమి ఇవ్వలేదు దేవుడు. పైగా ఎలాంటి వాడు? క్లోజ్ ఫ్రెండ్, నా స్నేహితుడు. ఏమంటే స్నేహితుడు మరి మానసికంగా ఒక పక్కన నలిగిపోతున్నాడే, పిల్లలు లేరే స్నేహితుడికి, ఇవ్వగలిగే శక్తి ఉన్నవాడే దేవుడు, మరి స్నేహితుడికి హెల్ప్ చేయాలి కదా. టెస్ట్, పరీక్షించాడండి. పరీక్ష, దేవుడు పరీక్ష పెడితే అంత కఠినంగా ఉంటుంది. సొంత ఫ్రెండ్ అయినా సరే, కొడుకైనా సరే ఊరుకోడండి. దేవుని దృష్టిలో అందరూ ఒకటి. ఒక అబ్రహామును తీసుకోండి, ఒక యేసుక్రీస్తును తీసుకోండి, నో, దేవుని దృష్టిలో అందరూ ఒకటే. ఇస్తాను అన్నాడు. ఇస్తాను అన్నప్పుడు వెయిట్ చేయాలి కదా. పాపం వెయిట్ చేస్తున్నాడు అబ్రహాము, ఎదురు చూస్తున్నాడు. అయితే ఇంట్లో ఏముంది? ఇంట్లో ఏముంది చూడండి, ఏమంటున్నాడు? ఇంట్లో ఏముంది? ఎన్నో అధ్యాయము? 16వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలను కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలిన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. పైగా ఎవరు చేశారటంటే, యెహోవా చేసి ఉన్నాడు. నేరం ఎవరి మీద నెట్టింది? అవ్వ ఎవరి మీదకి నెట్టేసింది నేరం? నీవిచ్చిన ఏంటది కాదు, ఏమన్నదండి? సర్పము నన్ను మోసపుచ్చింది. అంటే సర్పాన్ని ఎవరు చేశారు? నువ్వు చేసావు. కాబట్టి సర్పాన్ని చేయటం నీది తప్పు. దాన్ని చేసావు కాబట్టి అది నన్ను మోసపుచ్చింది. ఒకవేళ అదే లేకపోతే నేను మోసపోను. ఇక్కడ పిల్లలు లేరు అనే దానికి తప్పు ఎవరి మీదకి గెంటింది? యెహోవా నన్ను, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ వేసాడండి, మళ్ళీ ఒక పాయింట్ వేసాడండి దేవుడు. ఏమంటున్నాడు? అది అబ్రాము మళ్ళీ ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన మొదటి వ్యక్తి. ఆదాము పెళ్ళాం మాటిని పోయాడు. అదే ప్రపంచ చరిత్రలో ప్రాముఖ్యమైన మరొక వ్యక్తి అబ్రహాము పెళ్ళాం మాట అన్నాడండి. ఏమి రాశాడు చూసారు అక్కడ? స్త్రీలందరూ చూడండి, వీడు అన్ని చెప్పేస్తున్నాడు, మమ్మల్ని పొడి చేస్తున్నాడు, మాటలతో అనుకునేరు కొంప తీసి. నో, అక్కడ ఏమి రాసిందో చూడండి. అబ్రహాము శారయి మాట వినెను. అక్కడ ఆదాముని ఏం తిట్టాడు? నీవు నీ భార్య మాట విని. ఎంత జరిగి ఉంటుందో ఆలోచించండి. ఇది ఇక్కడ ఈ విషయంలో కూడా ఎంత జరిగి ఉండాలి వెనక. ఒక మాట చెబితే వెళ్ళిపోయాడా? ఎలాంటి వాడు అబ్రహాము? నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి. అసలు ఆ తరంలో అబ్రహాము లాంటి వాడు కనబడలేదు దేవుడికి. కనపడితే మరొకటి దగ్గరికి వెళ్ళి ఉండేవాడు. అలాంటి వాడు కనపడలేదండి దేవుడికి. అంత గొప్ప భక్తిపరుడు, నీతిమంతుడు, నియమ నిబద్ధతలు కలిగిన వాడు, నైతిక విలువలు కలిగిన వాడు జస్ట్ భార్య చెప్పిన వెంటనే వెళ్ళిపోయి ఉండి ఉంటాడా? జరిగింది మళ్ళీ వెనుక తతంగం పెద్దదే. ఎన్ని మాటలు మాట్లాడకపోతే మాట విని ఉంటాడు. ఎన్ని మాటలు మాట్లాడుంటుంది భార్య. అమ్మో, భార్యలు మాట్లాడితే మగోడు ఏదైనా వినేస్తాడండి. ఎందుకు వచ్చిందిరా? తప్పదేగా. ఏంటండి అలా ఉన్నారు అని అడిగామనుకోండి, ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదండి. ఏమైంది నీకు? ఇంట్లో కూడలేదా? కాదు, మరి ఏం లేదు, అది పెళ్ళాం పోరు, మనశ్శాంతి లేదు, ఇంటికి వెళ్తాక భయం వేస్తుంది, కారులో కూర్చుని బైబిల్ చదువుకోవాలి, కార్లు ఇంటికి వెళ్తే మనశ్శాంతి నిద్ర ఉండదు, కారులోనే కాసేపు పడుకుని తుండుగొడ్డ వేసుకుని పడుకుని కారులోనే మెసేజ్ ప్రిపేర్ అయ్యి ఇంటికి వెళ్ళి పడుకోవాలి. మళ్ళీ లేట్గా వెళ్తే అదొక బాధ. ఎక్కడికి వెళ్ళారు, ఇంత లేట్ అయిందే, ఎన్నో ఆరాలు, ఎన్నో ప్రశ్నలు,
నీ ముఖం చూడలేకే కొంపలోకి రావట్లేదే నేను అనలేము. అలా అంటే అదొక పెద్ద గొడవ. మళ్ళీని బయట కొంచెం పని ఉండి ఎవరో పిలిస్తే వెళ్ళాను అంట మనసులో అనుకుంటాం. ఇవన్నీ కూడా బయట పెట్టం మనం. దేవుని పిల్లలారా, మళ్ళీ అబ్రహాము ఒక పురుషుడు, ఉత్తముడు, సత్పురుషుడు, భార్య మాట విన్నాడు. అంటే మరొక ప్రధానమైన కారణం ఉంది. ఇక్కడ స్త్రీ మాట్లాడడం వల్ల మళ్ళీ ఒక తప్పిదం జరిగింది. మరొక మాట చూడండి, ఎంత దారుణంగా ఉంటుందంటేనండి, ఇది సొదొమ గొమొర్రాలను కొట్టడానికి రంగం సిద్ధం చేశాడండి దేవుడు. ఇక వేసేయాలి, లాభం లేదు, నేను భరించలేకపోతున్నాను అనుకున్నాడు. ఓకేనా? ఫ్రెండ్ అబ్రహాము, క్లోజ్ ఫ్రెండ్కి చెప్పకుండా ఆయన ఏ పని చేయలేడు. ఆయనకున్న అదొక అలవాటు. నా స్నేహితునికి దాచేదనా అని చెప్పి వచ్చి ఫ్రెండ్తో చెప్పాడు. సరే, భస్మీపట్నం చేయడానికి వెళుతూ మధ్యలో అబ్రహాం ఇంటికి వచ్చి భోజనం చేసి వెళుతున్నారండి. అప్పుడు అడిగాడు, ఏదయ్యా నీ భార్య అది అబ్రహాము అని అడిగాడండి. చూడండి సన్నివేశం ఎలా ఉందో అక్కడ. 3వ సందర్భం ఇది. స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు అనే నిర్ణయాన్ని దేవుడు వెలుబుచ్చటానికి గల కారణాలు ఏమై ఉంటుంది, వెనుక చరిత్ర ఎలా ఉంది అన్నది పరిశీలిస్తున్నాం మనం. 8వ వచనం, 18వ అధ్యాయము 8వ వచనం నుంచి. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అదిగో గుడారములోనున్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాను నేను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను వస్తాను ఒకసారి. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. మాట ఇచ్చాడండి దేవుడు. ఒకప్పుడు త్వరలో కలుగుతుంది అని చెప్పిన దేవుడు ఎక్కడికి తీసుకొచ్చేసాడు విషయాన్ని? నెక్స్ట్ ఇయర్ అన్నాడు. అంతే కదండి. మళ్ళీ నేను వచ్చినప్పటికంటే నెక్స్ట్ ఇయర్కి, మీదిటికి అంటే మీది సంవత్సరం అంటే రాబోయే సంవత్సరానికి పిల్లాడు పుట్టేస్తాడు అన్నాడు. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వెంటనే అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళని నెమ్మదిగా. తెలుసు కదండి, ఆడవాళ్ళు లోపల ఉంటారు ఏం ఎరగనట్టు. ఇలా లోపల ఉన్నారులే అనుకుంటాం మనం, కానీ చెవులు ఎక్కడ ఉంటాయి? తలుపు కానించి ఉంటాయి. అదే చేస్తుంది ఇక్కడ శారా. వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులు, ముసలాళ్ళండి. అబ్రహాము ముసలాడు, శారా కూడా ముసలిదైపోయిందాయే. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను. స్త్రీ ధర్మం ఆగిపోయిన తర్వాత స్త్రీలకు పిల్లలు పుట్టరు, మనకు తెలుసు ఆ విషయం. వెరీ గుడ్. శారా అనుకుంటుందండి, నేనా ముసల్దాన్ని అయిపోయాను, బలం ఉడిగిపోయింది. నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా అంటే తెలుసు కదండి మీ అందరికీ. సుఖం అంటే స్త్రీలలో మన పుట్టుక ఎలాగో చెబుతున్నాను. మనందరి పుట్టుక తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకండి దయచేసి ఎవరు. స్త్రీలలో భార్యాభర్తల దాంపత్యం తరువాత అండము అనేది విడుదలవుతుందండి స్త్రీ గర్భం నుంచి. ఇది దేవుడు పెట్టిన అద్భుతమైన ప్రక్రియ. అది పురుషుని నుంచి వచ్చిన వీర్యకణంతో కలుస్తుంది. ఈ అండము విడుదల అనేది ఎప్పటి వరకు జరుగుతుందంటే స్త్రీకి నెలసరి వచ్చినంత వరకు మాత్రమే జరుగుతుంది. కరెక్ట్ కదా శాంత్ గారు? యాజ్ పర్ సైంటిఫిక్ రిజల్ట్ ప్రకారం స్త్రీకి నెలసరి ఆగిపోయేంత వరకు మాత్రమే గర్భం ధరించే అవకాశాలు ఉంటాయి. అది నిలిచిపోయిన అనంతరం ఇక గర్భధారణ అనేది జరగదు. కాబట్టి శారాకు ఏమంటున్నాడు? శారాకు స్త్రీ ధర్మము నిలిచిపోయెను. అప్పుడు శారా అనుకుంటుంది, నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా. మా ఆయన ముసలుడు కదా, ముసలుడు వల్ల ఏమవుతుంది? అబ్రహాము వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నట్టండి. అవతల మాట్లాడుతున్నది ఎవరు? దేవుడు. అవతల మాట్లాడుతున్నది దేవుడు, యువతల నిలిచున్నది
ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ, ఒక స్త్రీ ఎవరిని శంకిస్తుంది? దేవుని శక్తిని శంకిస్తుంది. కోపం వచ్చేసిందండి దేవుడికి. అంతటా యెహోవా అబ్రహాము, చూసావు అది ఎలా నవ్వుతుందో నీ పెళ్ళాము? చూడదు ఎలా నవ్వుతుంది. ఎవరితో చెప్తున్నాడండి? యజమానితో చెబుతున్నాడు. నువ్వేం చెప్పాలని ఎవరితో చెప్పాలి? ముందు ఇంటి యజమానికి చెప్పాలి భార్య గురించి. చూసావు అది ఎలా నవ్వుతుందో? నీ భార్య ఏమంటున్నాడండి? యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనని శారా నవ్వనేలా? ఎందుకు నవ్వుతుంది అది? యెహోవాకు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమునకు నిర్ణయ కాలం. సరిగ్గా చదవండి. ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కొడుకు పుడతాడు. ఇది నిశ్చయం, కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ముసలాడివి కావచ్చు, నీ భార్యకు స్త్రీ ధర్మం నిలిచిపోయి ఉండవచ్చు, అయినా సరే పిల్లలు పుట్టి తీరుతారు, నేను చెబుతున్నాను అనేటప్పటికీ సీరియస్ అయిపోయాడు కదండి దేవుడు. శారా భయపడి నేను నవ్వలేదన్నానండి. నవ్విందా లేదా? నవ్వింది. ఏమంటుందండి? పచ్చి అబద్ధం. నోరు విప్పారంటేనండి కొందరు ఆడోళ్ళు మొత్తం అబద్ధాలేనండి. పైగా ఎవరితోటి అబద్ధాలు? దేవుడితోటి. పోనీ మొగుడితో, భర్తతో అబద్ధం వాడిందంటే పోనీ ఓకే, పోనీ పర్వాలేదు. నేను నవ్వలేదంటేప్పటికి మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? ఏయ్ నువ్వు నవ్వావు. ఎంత వాదోపవాదం చూసారా? ఎవరితోటి? అమ్మా బాబోయ్. ఇలాంటి మనస్తత్వం కలిగిన, తొందరపాటుతనం కలిగిన, దుడుకు స్వభావం కలిగిన స్త్రీ ఒక మగోడి జీవిత విషయంలోనే ఇలా చేసిందంటే, సంఘంలో ఎంతో మంది ఉన్న చోట ఆ స్త్రీ మాట్లాడటం మొదలు పెడితే సంఘం సర్వనాశనం అయిపోతుంది. సంఘం భ్రష్టు పట్టిపోతోంది ఆడదాని మాటల వల్ల. వినాలి శ్రద్ధగా. అందుకేనండి దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీ సంఘములలో అమ్మ, అసలు ఆడది మాట్లాడకపోతే మనసుకి ఎంత ప్రశాంతత అండి. ఒక భర్త అదృష్టవంతుడు ఎప్పుడవుతాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనుకోండి. మోగదైన భార్య దొరికిందనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే పెళ్ళైన తర్వాత అదృష్టవంతుడైన భర్త ఎవరంటే చెవుడు వచ్చినాడు. కారణం మాటలు 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 ఎలా వచ్చేస్తుంటాయి నోట్లోంచి? తోటలు చచ్చిపోతాం ఆ మాట వినలేక, ఆ మాటలు వినలేక. అమ్మ బాబు, అందుకే స్త్రీ సంఘములో మౌనముగా ఉండాలి. అవ్వ గాని శారా గాని ఏమండి దేవుని మాటలు మాట్లాడలేదు, స్వంత మాటలు మాట్లాడారు. సొంత మాటలు మాట్లాడారు. అందుకే ఘోరమైన నష్టం వాటిల్లిందండి ఈ సమాజానికి. అలాంటి నష్టాలు, అలాంటి ఘోరమైన పరిస్థితులు తిరిగి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే సార్వత్రిక సంఘము, దేవుని ఇల్లు, సాక్షాత్తు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, దేవుని పిల్లలు ఉన్న చోట స్త్రీ మాట్లాడడానికి నేను ఒప్పుకోను అన్నాడండి. ఒప్పుకోను అన్నాడు దేవుడు. ఇది దాని వెనక ఉన్న కారణాలు, బలీయమైన కారణాలు. వెరీ గుడ్. ఒప్పుకోనన్నాడు. బాగుంది. పౌలు గారి ద్వారా ఆజ్ఞలు జారీ చేయించాడు, స్త్రీ సంఘంలో మాట్లాడడానికి వీల్లేదు అని. వెరీ గుడ్. మరి అదే పౌలు గారు స్త్రీలు మంచి ఉపదేశము చెయ్యాలి అని తీతుకు ఎందుకు చెప్పారు? ఇది ప్రశ్న. ఆడవాళ్ళు మీరు గుర్తుంచుకోండి, ఇలాంటి లా పాయింట్లన్నీ మీరు వెయ్యాలి. ఎక్కడ?
స్త్రీ సంఘంలో మాట్లాడవద్దన్న చోట అడగాల, ఇక్కడ కాదు. నేను మాట్లాడిస్తున్నాను లేదా? లేడీస్ రండి మాట్లాడంటున్నాను. ఎందుకంటున్నాను? ఉన్నవి దాని వెనక కూడా కారణాలు ఉన్నాయి. అంటే స్త్రీ మాట్లాడకూడని పరిస్థితులు ఉన్నాయి. ఈ కాలం ఉంది. స్త్రీ మాట్లాడవలసిన కాలం ఉంది. ఉపదేశించకూడదని చెప్పిన వాడి ఉపదేశించు అన్నాడు అంటే ఉపదేశించకూడదు ఉపదేశించవచ్చు అన్న మధ్యకాలంలో ఏదో జరగాలి అంటున్నాడు, ఏదో జరగాలి అంటున్నాడు. ఒకవేళ స్త్రీ ఉపదేశించకూడదు అని మనం అనుకున్నాం అనుకోండి, కాసేపు ఓకే చెప్పొద్దు అన్నాడు, వెరీ గుడ్, బాగుంది. అసలు దేవుడు మనుషులను ఎందు నిమిత్తము పుట్టించాడు? నరులను ఎందు నిమిత్తం పుట్టించాడు? దేవునికి మహిమ తీసుకురావాలి అనే ఉద్దేశంతో స్త్రీ పురుషులను పుట్టించాడు. వెరీ గుడ్. అందులో కేవలం పురుషులు మాత్రమే దేవునికి మహిమ తీసుకురావాలి అన్నాడా? కాదు, అందరూ మహిమ తీసుకురావాలి అన్నాడు. వెరీ గుడ్. అంటే స్త్రీలు కూడా దేవుని మహిమపరచాలి, దేవుని సంతోషపరచాలి. వెరీ గుడ్. మరి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? మళ్ళీ మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించామనుకోండి. అంటే వీళ్ళు చెబుతున్నట్టుగా స్త్రీ మాట్లాడకూడదు అని కనుక మనం తీసుకుంటే మిగిలిన చాలా విషయాలను మనం లెక్కల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరి వాటి పరిస్థితి ఏంటి? అది కూడా లెక్క తేల్చాలి. అవునా కదా? మాట్లాడొద్దని ఇక్కడ చెప్పేశాడు, పౌలు గారి ద్వారా ఆజ్ఞాపించేశాడు. అయితే కొన్ని మాటలు కొంచెం ఆలోచింపచేస్తున్నాయి. అవేమిటి అని మనం ఆలోచిస్తే లూకా సువార్తలోనికి మనం ఒకసారి వెళదాం. మళ్ళీ లూకా సువార్త 15వ అధ్యాయం కదా. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. మీతో చెప్పుచున్నాను. దేవుడు సంతోషిస్తాడు. దేవుడు దూతల ఎదుట సంతోషంగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? ఒక పాపి మారు మనస్సు పొందితే. వెరీ గుడ్. ఇప్పుడు పాపి మారు మనస్సు పొందాలి అంటే ఇలా పాపులు మారు మనస్సు పొందుతున్న సన్నివేశాలు, సందర్భాలు ఎక్కడైనా మనకు కనిపిస్తాయా అని బైబిల్లో చూస్తే మళ్ళీ ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం దగ్గరకు వెళ్ళండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు ఏం చేస్తున్నాడంటేనండి, వాక్యం ప్రకటించాడండి. వాక్యం ప్రకటించాడు. పేతురు గారు వాక్యం ప్రకటించేటప్పటికీ విన్న వాళ్ళలో ఆలోచన వచ్చింది. ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆలోచించి ఒక ప్రశ్న అడుగుతున్నారు పేతురు గారిని. ఏమంటున్నారంటే 37వ వచనం. వారు ఈ మాటలు విని, ఎవరి మాటలు విని? పేతురు మాట్లాడిన మాటలు విని. వారు ఈ ఆడవాళ్ళందరూ శ్రద్ధగా వినండి. ఇది చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను. చెబుతున్న ఈ పాఠం మీ గురించే. అర్థమైందా? ఆవలించకండి, లైట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టకండి. ఓకేనా? నన్ను చూడండి, స్క్రీన్ మీద రెఫరెన్స్ కనిపిస్తుంది, చూడండి. మీకు చాలా అన్యాయం జరుగుతుందండి సంఘాలలో, మీకు తెలియట్లేదండి. మిమ్మల్ని వాడేసుకుంటున్నారు సంఘస్థులు. బలాలు శుభ్రం చేయించుకుంటున్నారు, కుర్చీలు శుభ్రం చేయించుకుంటున్నారు, గొంతు చిరిగిపోయేలాగా వాక్యం చదివించుకుంటున్నారు. పాటల క్వైర్ అని పేరు పెట్టి తెల్ల చీరలు మీరే కొనుక్కోండి అన్నారు. వాళ్ళ చేత మీ చేత చీరలు కొనిపించి క్వైర్ అని ఒక ప్రత్యేకమైన గుంపుని ఏర్పాటు చేసి మీ చేత పాటలు పాడించుకుంటున్నారు. సరైన టైం వచ్చేటప్పటికి తొక్కేశారు అంతే. మీకు జరుగుతున్న అన్యాయం గురించి నేను చెబుతున్నాను, మీరు పట్టించుకోకపోతే ఎలా చెప్పండి. పేతురు గారు మాట్లాడిన మాట విని, అంటే ఆయన ఏం చెప్పాడు అక్కడ? వాక్యం చెప్పాడు. వారి మాటలు విని హృదయములో నొచ్చుకుని పొడవబడిన వారే, సహోదరులారా మా వల్ల తప్పు జరిగింది, చంపేశాం మేము, కరెక్టే, తప్పు చేశాం మేము. ఇప్పుడు చచ్చిపోయిన వాడా తిరిగి రాడు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మేమేం చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసునామాన బాప్తిస్మం పొందండి. అంటే ఒక పాపి మారు మనస్సు పొందే సన్నివేశము చెబుతున్నాడు.
ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మనకు తెలుసు. ఏం జరిగిందటండి? 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అన్నాడు. గమనించాలి చాలా జాగ్రత్తగా. ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో ఉన్న దేవుడు సంతోషిస్తాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక పాపి మారు మనస్సు పొందాలి అంటే అతనికి వాక్యము అందాలి అనే సంగతి మనకు అర్థమైంది. వెరీ గుడ్. అదే విషయాన్ని యేసుక్రీస్తు గారు వెళ్ళిపోతూ ఏం చెప్పారన్నది కూడా మనకు తెలుసు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే పదాన్ని యేసుక్రీస్తు గారు ప్రయోగించారు. వెరీ గుడ్. అదే సన్నివేశాన్ని మత్తయి గారు ఎలా వివరిస్తున్నారన్నది మన మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి చాలా జాగ్రత్తగా. కాబట్టి మీరు వెళ్ళి, గమనించండి, సమస్త జనులను శిష్యులు అంటే ఎవరు? దేవుని వాక్యం అంగీకరించిన వాడు, క్రైస్తవుడుగా మారినవాడు, వాడే క్రీస్తుకు శిష్యుడు అంటున్నాడు. వెరీ గుడ్. మీరు సమస్త జనులను అన్నాడు. సమస్త జనులు అంటే ఎవరు? కేవలం పురుషులా? స్త్రీలు కూడా ఉన్నారు. అవునా అండి? మీరు సమస్త జనులను అంటే స్త్రీ పురుషులను శిష్యులు, క్రీస్తు శిష్యులుగా చెయ్యండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏం చెప్పాను? నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గై కొనవలెనని వారికి బోధించడం, అనగా మారిన వారికి చెప్పండి. మారిన వాళ్ళు స్త్రీ పురుషులు ఉన్నారు. ఈ స్త్రీ పురుషులకు మీరు ఏం చెబుతారంటే, నేను మీకు ఏం చెప్పాను? వాక్యం చెప్పాను. అవునా? వాక్యం చెప్పిన మీకు నేనేం చెప్పాను? సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమని చెప్పాను నేను మీకు. మీరేం చెయ్యాలి? వాళ్లకు కూడా వాక్యం చెప్పి వాళ్ళను కూడా మార్చి వాళ్లకు మీరేం చెబుతారంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సువార్త ప్రకటన పనిలో సమానమైన బాధ్యతను కలిగి ఉన్నారు. అవునా కదా? మరి స్త్రీలు కూడా ఆత్మను రక్షించాలంటే వాళ్ళు ఏం చెయ్యాలి? వాళ్ళు కూడా సువార్తను ప్రకటించాలి. మరి ప్రకటించొద్దని పౌలు గారు ఎలా చెబుతున్నారు? అవునా కదా? మరి మీకు ఎప్పుడైనా వచ్చింది అనుమానం? ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? రాలేదా? ఇప్పుడు చూద్దాం మనం. మరి ఒకవేళ సువార్త ప్రకటన స్త్రీ చేయవలసి వస్తే ఎప్పుడు చెయ్యాలి? ఇంకా ఎప్పటికీ సువార్త ప్రకటించకుండా అలా ఉండిపోవటమేనా ఆ వచనాన్ని చూసుకుంటూ? చూద్దాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ చూద్దాం. మళ్ళీ వెళ్ళిన ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఎన్నో అధ్యాయం? 14వ అధ్యాయమా? 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండాలి. చెబుదామా వద్దా? మగవాళ్ళని అడుగుతున్నాను. ఒకవేళ చెబితే వీళ్ళు ఇప్పుడు మన ఎత్తి మీద ఎక్కేసే అవకాశం ఉంది. ఆలోచించండి మగవాళ్ళు. మరి ఆలోచన తర్వాత మీ ఇష్టం. చెప్పేద్దామా? సరే, ఆనందించడం మనం చేసేది లేదు. ఏమంటున్నాడు? స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్ర కాలంలో, పాత నిబంధన కాలంలో స్త్రీలు నోరు విప్పి మాట్లాడకూడదు సంఘములలో, దేవుని ఇంటిలో. వారు స్త్రీలు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడలా, మీరు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఎందుకు నేర్చుకోవాలి? ఇది ప్రశ్న.
ఎందుకు నేర్చుకోవాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. ఎప్పటి వరకు? 11వ వచనం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఏమి నేర్చుకోవాలి? దేని నేర్చుకోమంటున్నాడు? ఏమండి? దేని నేర్చుకోవాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోవడం దేనికి? నేర్చుకోవాల్సింది దేనికి? అంతే కదా. దేనికి నేర్చుకోవటం? ప్రకటించటం కొరకు. నువ్వు వాక్యం నేర్చుకోకుండా స్టేజ్ ఎక్కావనుకో, ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అలాగే తగలబడింది చాలా ఎప్పటికే. స్త్రీ వాక్యం నేర్చుకోకుండా మాట్లాడటం వల్ల జరిగే అనర్థాలు అన్నీ ఇన్ని కాదండి. అందుకే ఏమి చేయాలంటే, మొట్టమొదట స్త్రీ మౌనముగా ఉండాలి, సైలెన్స్గా ఉండి ఏం చేయాలి? నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న తరువాత అప్పటి వరకు మౌనంగా ఉన్న స్త్రీ వాక్యం ప్రకటించే సమయం వచ్చేటప్పటికి మౌనాన్ని వీడి నోరు విప్పాలి, వాక్యం చెప్పాలి అంటున్నాడు. వాక్యం చెప్పాలి. స్త్రీ వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటించే హక్కు స్త్రీకుంది, అధికారం ఉంది. ఎప్పుడో తెలుసా? కేవలం వాక్యం నేర్చుకున్న సమయంలో, నేర్చుకున్న నాడు మాత్రమే. అందుకే వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ఏం చెబుతామంటే, మీరు క్రమంగా వచ్చినట్లయితే దేవుని వాక్యాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది అని చెబుతూ ఉంటాను నేను. మీరు క్రమంగా రండి, నేర్చుకోండి. నేర్చుకున్న తరువాత ప్రకటించాలి. ఎవరైనా సరే నేర్చుకోక ముందు ప్రకటించకూడదండి. స్త్రీ అస్సలు ప్రకటించకూడదు. కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని పక్కకు పెట్టి మాట్లాడకుండా వదలండి కాసేపు. ఇప్పుడు లైట్ కరెంట్ పోయిందనుకోండి, స్టార్ట్ అవుతుందండి. ఏంటో మాట్లాడేసుకుంటూ ఉంటారండి. క్లాసు రూముల్లో చూడండి, అల్లరి గొడవ. ఎక్కడ? కాలేజెస్లోను, స్కూళ్లలోను ఆడవాళ్ళది అల్లరంతాను. వాగుడు గలగల మెంటల్ ఎక్కిపోతుంది. మేము చూసేవాళ్ళం అండి యూనివర్సిటీల్లోను, డిగ్రీ కాలేజీలోను, ఇంటర్మీడియట్ కాలేజీలోను, హై స్కూల్స్లోను. అమ్మ బాబోయ్, 10 నిమిషాలు చోటు అంతవరకు. ఎందుకంటే ఆఫీసుల్లో, కోయిట ఆఫీసెస్లో కానీ, ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ కోయిట ఆడవాళ్ళని చూడండి ఒకసారి. ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు మీకే తెలుసు, ఆడవాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, మగవాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు చూడండి ఒకసారి. నాకు భయం వేస్తుంది. ఆడవాళ్ళు చాలా కోపంగా చూస్తున్నారు నా. ఎవరు సమాధానం చెప్పట్లేదు. మాటలు భరించలేము, వాగుడు కాయలు. చిన్నప్పుడు వసపోసేస్తారు వీళ్ళందరికీ. మన ప్రాణాలు తీయటం కాకపోతే ఆడవాళ్ళకి వసలు ఎందుకండి బాబు? మాటలు సరిగ్గా రావట్లేదని నువ్వు వసకు మరగదీసి నువ్వు ఇంకంతే నాలిక పలచబడిపోయి ఒక్కటే వాగుడు. నేర్చుకున్న తర్వాత మాట్లాడాలి వాక్యం అంటున్నాడు. నేర్చుకోకముందు మాట్లాడకూడదు. ఎందుకంటే స్త్రీకి తొందరపాటుతనం ఎక్కువ, నిలకడలేని మనస్తత్వము, భర్తకే తప్పుడు సలహాలు ఇవ్వగలిగే బలహీన ఘటం అండి స్త్రీ. బలమైనది కాదు, స్థిరమైనది కాదు. తన జీవితం, తన కుటుంబ విషయాల్లోనే స్త్రీ బలహీనమైనది. అయితే సంఘము అనగా దేవుని ఇంటిలో స్త్రీ పాత్ర ఎంత ఉంటుంది మరి ఈ లెక్కనే. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుని ఇంట్లో. కాబట్టే దేవుని సంఘమైన దేవుని ఇంటిలో స్త్రీ నేర్చుకోక ముందు మాట్లాడడానికి వీలు లేదు అంటున్నాడు దేవుడు. నేర్చుకున్న తర్వాత ఉపదేశించు. ఇప్పుడు చూడండి, తీతుకు రాసిన పత్రిక మీకు అర్థమవుతుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలును మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు ఎదురు తిరిగి తమ భర్తల నెత్తి మీద ఎక్కి తొక్కవలెను. ఏమండి, భార్యలు భర్తలకు లోబడుతున్నారండి ఈ రోజున? అస్సలు నీ లెక్క నాకేంటి? ఈ రోజున కువైట్లో నా జీతం ఎంతో తెలుసా? 40 దినార్లు. నేను సంపాదిస్తున్నాను. నీదేనా బోడి సంపాదన? నేను సంపాదించి ఈ రోజున నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను. నీ లెక్కేంటి నాకు? ఏంటి, ఎవరిని? భర్తనా? భర్త ఎవరో తెలుసా అసలు నీకు? భర్త నీ పాలిట ఎవరో తెలుసా? శిరస్సు శిరస్సు శిరస్సు. స్త్రీకి శిరస్సు పురుషుడు. తెలియదేమో స్త్రీలారా, తెలుసుకోండి. మన సంఘానికి వస్తున్న స్త్రీలారా, భర్తల పట్ల మీకున్న అభిప్రాయం ఏంటో ఒకవేళ వ్యతిరేకంగా ఉందేమో దయచేసి మార్చుకోండి. మీ భర్తను తోలనాడుతున్నారా? మీ భర్తను తిడుతున్నారా? మీ భర్తను ఎదిరిస్తున్నారా? భర్తకు లోపడట్లేదా? సాక్షాత్తు దేవుణ్ణి ఎదిరించినట్టు లెక్క. ఎవరనుకుంటున్నారు భర్త అంటే? శిరస్సు. చూడండి ఏం చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. మగవాళ్ళు ఎంత ఫాస్ట్గా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలి. మొట్టమొదట స్త్రీలారా, మీ భర్తలు మీకు శిరస్సు. మీ భర్తకు శిరస్సు ఎవరో తెలుసా? క్రీస్తు. మీరు మీ భర్తను ధిక్కరిస్తే, మీ భర్తని మీరు అవమానిస్తే సాక్షాత్తు క్రీస్తును అవమానించినట్టు లెక్క అంటున్నాడు. మీ భర్తలకు మీరు లోపడకపోతే నువ్వు దేవునికి లోపడనట్టు లెక్క. నీ లెక్క ఏంటంటున్నారా? నీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నావు అంటున్నారా? ఏమంటున్నారు భర్తలతోటి? జాగ్రత్త సుమా, పేగులు తీసి మెళ్ళో వేసుకుంటాడు. ఎవడో తెలుసా? మగవాడు సాక్షాత్తు దేవునికి కుమారుడు, పురుషుడు, దేవుని పోలికయు. ఎక్కడ చూడండి 7వ వచనం. పురుషుడైతే దేవుని పోలిక, దేవుని మహిమ. పురుషుడు అంటే ఏంటనుకుంటున్నారు మీ భర్తలు? మీకు సాక్షాత్తు దేవుని స్వరూపంలో పుట్టినవాడు, దేవుని పోలికలో పుట్టినవాడు. అలాంటి నా కొడుకుని నువ్వు తోలనాడతావా అంటాడు రేపొద్దుట. అయిపోయింది, సెలవు. మాకు తెలియదు ప్రభా. ఆడదే అంది రాజ్యం అనుకున్నాం మేము. స్త్రీ అబల కాదు, సబలనుకున్నాం మేము. ఏనాటికైనా మగవాడిని కాళ్ళ కింద వేసి తొక్కగలిగే ఆది పరాశక్తి స్త్రీయే అనుకున్నాం ప్రభువా. మాకేం తెలుసు ఇలా పరిస్థితులు తిరగబడిపోయినాయండి. 33% రిజర్వేషన్ ఇచ్చారు కదా ప్రభువా మాకు. దేవుని పిల్లలారా, పురుషులారా ఆలోచించండి. స్త్రీలారా ఆలోచించండి. ఏమండి, ప్రారంభం నుంచి దివ్యమైన శ్రేష్టమైన పురుషుడి జీవితం బలీయమైన స్త్రీ పాదాల కింద నలిగిపోతుందండి. పువ్వులాంటి మన జీవితం పాడైపోతుందండి స్త్రీల వల్ల. అందుకే ప్రపంచ పురుషులారా ఏకం కండి అనే పిలుపు. ప్రపంచ పురుషులారా ఏకం కండి, పురుషుడిపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టండి అని మనం కొత్త నినాదాన్ని లేవదీయాలండి. పురుషులను పరిరక్షించడానికి పురుషాధికార చట్టం, మహిళా సాధికార చట్టం లాగా ప్రత్యేక ఒక చట్టాన్ని తీసుకురావాలి స్త్రీల బారి నుంచి పురుషులైన మనల్ని మనం కాపాడుకోవడానికి. పురుషుల సెల్ అనేది ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. మహిళలు పురుషులపై చేసే దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి ఒక చిన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ క్షణంలోనే తీసుకెళ్లి ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లో వేసేసి వసతి కల్పించాలి. పురుషులమైన మనమందరం దీని కొరకు సంఘటితంగా పోరాడాలి. నేనే దీనికి నాయకుడిని.
స్త్రీలారా జాగ్రత్త, మా వెనక ఎవరున్నారో తెలుసా? దేవుడున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. స్త్రీలారా పురుషునికి లోబడి ఉండుడి అంటున్నాడు. అందుకే భర్త అంటే దేవునితో సమానం అండి. స్త్రీకి భర్త అంటే ఎవరనుకుంటున్నారు? జీవమను కృపావరములో భర్తలకు సహాయపడటానికి దేవుడు తయారు చేసిన అద్భుతమైన వస్తువే స్త్రీ అండి. దేనికి తయారు చేశాడు స్త్రీలను? దేనికి? సాటి అయిన సహాయము, భర్తలకు సహకరించటానికి. అంతేగాని దేవుడి పనిలో ఉన్న భర్తను తప్పుదారి పట్టించడానికి కాదండి. ఎప్పుడు చూసినా 24 గంటలు దేవుడు 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 అంటానే ఉంటావు. ఇంట్లో కుటుంబాన్ని పట్టించుకోవా నువ్వు? భార్య అనేది ఒక తొందనే సంగతి నీకు తెలుసా? పిల్లలున్నారనే సంగతి నీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు చూసినా దేవుడేనా? దేవుని పనిలో దేవుని కొరకు బ్రతుకుతున్న భర్తలకు సహకారులుగా ఉండండి. ఎదురు తిరిగితే దేవుడు సహించడు. ఇప్పుడు మీ నోరు గెలవచ్చు. ఇప్పుడు నీకు నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు గెలవచ్చు. కానీ ఒక రోజున గెలుపు దేవునిదవుతుంది, గెలుపు వాక్యానిదవుతుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? మళ్ళీ చదవండి వచనం. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, మీ భర్తలకు మీరు లోబడితేనే మీరు దేవుణ్ణి గౌరవించిన వారు అవుతారు. భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారునై స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేయువారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు. చూడండి, మంచివారునై, ఇదిగో ఇవన్నీ స్త్రీ అంటే ఇలా ఉండాలి అని బుద్ధి చెప్పుచు అంటున్నాడండి. బుద్ధి చెప్పమంటున్నాడు తీతుతో చెప్పి, తీతు సంఘంలో ఉన్న వాళ్ళందరినీ నువ్వు ఇలా హెచ్చరించు అంటున్నాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ మందలిస్తున్నాను, తిడుతున్నాను. కావాలని మమ్మల్ని తిట్టేస్తున్నాడు వీడు అనుకోకండి దయచేసి. ఎవరో సురేష్ అందరినీ తిట్టేస్తాను, ఒక చెడ్డ ప్రచారం చేస్తున్నారు నా మీద. వచ్చిన వాళ్ళందరినీ తిడుతున్నాడు సురేష్ అని. కాదండి, ఖండిస్తాను, నేను గద్దిస్తాను, బుద్ధి చెబుతాను వాక్యాన్ని బట్టి. ఎవరు నాకు శత్రువులు కాదండి. మీరు మారితే నాకు కలిసి వచ్చేదేమీ లేదండి. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వెళ్ళాలన్నదే నా తపన. ఏమంటున్నాడు? స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులనై ఉండి ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారు. పర్టికులర్గా మంచివారు అని ఎందుకు అనవలసి వచ్చింది? అంటే ఆడవాళ్ళు అందరూనా? కాదు, కొంతమంది గురించే మాట్లాడుతున్నాం. ఏమండి, భర్తలను కళ్ళల్లో పెట్టుకు చూసుకుని చంటి పిల్లాడిలా సాకే భార్యలున్నారు, మహాసాధువులున్నారు ఈ ప్రపంచంలో. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళ గురించి కాదండి నేను మాట్లాడే మాటలన్నీ. భర్తలను తోలనాడేవాళ్ళు, భర్తలను అవమానించే వాళ్ళ గురించే నా మాటలన్నీ కూడా. దయచేసి అంత ఉత్తములు మనలో ఉంటే కనుక దయచేసి మీరు ఎవరో బాధపడకండి. మేము అలా లేము అని మీరు అనుకుంటారా? చాలా సంతోషం. అలాంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకేమంటున్నాడు? మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండాలి. అంటే స్త్రీ ఏం చేయాలి? వాక్యం ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? అందరికీ ప్రకటించాలి. నీ పిల్లలకు చెప్పు, నీ పిల్లలకు వాక్యం నేర్పించు. కూర్చోబెట్టి ఎవరైనా పిల్లలకి వాక్యం చెప్పే పరిస్థితిలో ఉన్నారా అండి? లేరండి ఎవరును. ఇంకొక మాట అన్నాడు చూడండి, కాసేపు మగవాళ్ళని కూడా తిడతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలి. వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి యాక్సెప్ట్ చేయను నేను. పర్మిషన్స్ లేవు. ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడలా ఇంట తమ భర్తలను అడుగవలెను. ఏమి నేర్చుకోవడానికి అడగాలి? వాక్యం నేర్చుకోవాలి. అంటే స్త్రీలు అంటే భార్యలు భర్తలను ఏమి నేర్పించమని అడగాలి? వాక్యం నేర్పించమని అడగాలి. ఎవరైనా ఎప్పుడైనా అడిగారా అండి? నన్ను బయటికి తీసుకెళ్ళి ఎన్ని రోజులైందో తెలుసా? మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళి ఎంతకాలం అయిందో తెలుసా?
అసలు నేను అనేదాన్ని ఒక దాని ఉన్నానని మర్చిపోయారు మీరు. లెక్కలోంచి తీసేశారు నన్ను. మీరు ఇంటికి ఫోన్ చేసి ఎన్ని రోజులైందో తెలుసా? జీతం ఎంత వస్తుంది, ఎంత పంపుతున్నారు ఇంటికి, ఏమడగమంటున్నాడండి? ఏమడగమంటున్నాడు? తమ ఇంట తమ తమ భర్తలను అడుగవలెను. మరి అడగొచ్చు కదండి. ఎప్పుడైనా అడిగారా అండి? మీ భర్తలకు సిగ్గు రావాలంటేనండి, మీ భర్తలకు సిగ్గొచ్చి దేవుని వాక్యం నేర్చుకోవాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? వాక్యం చెప్పినా కానీ అడగండి, ఒక్కటే మాట, అంతే, అయిపోయాడే, ఫినిష్. ఆ రోజు నుంచి ఇక నోరెత్తలండి. భర్తలను అడగాలి. రాని స్త్రీలు భర్తలను అడగాలి. అప్పుడు భర్త నేర్పిస్తాడు. నేర్చుకోవాలి ఇంట నుండి అంటున్నాడు. నేర్చుకోవాలి. అడుగుతున్నావా? అడగమండి. మాకు పట్టుచీర కొనండి, ఇంకా నెక్లెస్, వడ్డాణాలు ఇవి అడుగుతూ ఉంటారండి భార్యలను. ఆయన రెచ్చగొడేస్తున్నాడని ఈ పైపు చూస్తున్నారు అందరూ. ఆయనకి ఇంకా అందిస్తున్నాడు ఈయన ఎవరోను. జాగ్రత్త సాగర్ గారు, మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ మీద హత్యా ప్రయత్నం జరగవచ్చు. అవునండి, ఇవన్నీ వస్తాయి, మీరు తొందరపడకండి. చూసారా వీళ్ళ ఉక్రోషం బయటపడిపోతుంది. ఆడవాళ్లే తిట్టేస్తున్నాడు, మగవాళ్ళే తిట్టట్లేదు అనుకుంటున్నారు. అన్నీ వస్తున్నాయి, వరుసగా అన్నీ వస్తాయండి. కానీ ప్రస్తుతానికి మగవాళ్ళని తిట్టదలుచుకోలేదు. ఎందుకంటే మన పాఠం ఏమిటి? స్త్రీ సంఘంలో వాక్యాన్ని బోధించవచ్చు. మన సబ్జెక్ట్ వదిలేసి పక్కకి వెళ్ళిపోతే ఎలాగా? కాబట్టి దేవుని పిల్లారా, ఆలోచించండి. భర్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి, కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాక్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. తేలికగా తీసుకోకండి. భర్తను కానీ భర్త భార్యను కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో అన్నాడు. ఎందుకంటే దేవుని రాజ్య నిర్మాణానికి, దేవుని రాజ్య విస్తరణకు, ప్రపంచంలో ఉన్న పాపుల రక్షణకు ప్రాథమికమైన పునాదిని దేవుడు ఎక్కడ వేశాడంటే కుటుంబ వ్యవస్థలోనే వేశాడండి. భార్యాభర్తల సంబంధంలోనే వేశాడు. అందుకే ఈ సంబంధం మరింత పటిష్టంగా ఉండి దేవుని పని జరగాలి అంటే ఒకరికి ఒకరు సహకారిగా ఉండటంతో పాటు ఎస్పెషల్లీ భార్య భర్తకు లోబడి ఉండాలి. చాలా మంది భర్తలు అనేది ఇప్పుడు ఆడవాళ్ళందరూ కంప్లైంట్లు ఇచ్చారు చూసారా? ఏమనంటే మా భర్తలు మంచోళ్ళు కాదు, చెప్పినా మా మాట వినటం లేదు. వాక్యం చెప్పిన భర్తలు వింటారండి? బాగా తాగి వచ్చాడు అనుకోండి, తాగొచ్చావా నువ్వు రా నీకు వాక్యం చెబుతాను, అప్పుడు వాక్యం చెబితే భర్త వింటాడండి? వినడండి. ఎవని భర్తలను మార్చాలంటే కావలసింది వాక్యం కాదు. స్త్రీలారా తెలుసుకోండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఒక్కళ్ళు కూడా సరిగ్గా రాయట్లేదండి బైబిల్ని. ఒక్కళ్ళు ఎవరు రాసినా భార్యను భర్తకు లోబడి ఉండమంటమే ఏంటిది? అక్కడ పౌలు గారు, ఇక్కడ పేతురు గారు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. లోబడి ఉంటే ఏం జరుగుతుంది? అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు నీ భర్తను అంటున్నాడు. నీ భర్త దేవునికి లోబడట్లేదా? లేదా నీ భర్త తప్పుడుగా వ్యవహరిస్తున్నాడా? తప్పుడుగా ప్రవర్తిస్తున్నాడా? ఒక మనిషిగా ఈ సమాజంలో జీవించట్లేదా? రోజు తాగొచ్చి కొడుతున్నాడా? నానా బీభత్సం చేస్తున్నాడా? దేవుడు భయం లేదా? అసలు నువ్వేం చేయాలో తెలుసా? వాక్యం కూడా అవసరం లేదు నీకు. మీరిద్దరూ తన్నుకుంటున్నారా? నా దగ్గరికి రాకండి అసలు అన్నాడు దేవుడు. ఎవరి చేతిలో ఉందో తెలుసా ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం? కేవలం స్త్రీ భార్య చేతిలో పెట్టాను అంటున్నాడు. ఎలా అంటే
ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, పురుషులలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, ఎవరి పట్ల? భర్త పట్ల భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం అవసరం లేకుండానే మీ నడవడిని బట్టి, భార్యల నడవడిని బట్టి భర్తలను దేవుళ్ళను తీసుకొచ్చేయచ్చు. నీ భర్తను ఒక మంచి మనిషిగా నువ్వు మార్చేసుకోవచ్చు. నీ చేతిలోనే ఉంది. నా అవసరం కూడా లేదంటున్నాడు దేవుడు. వాక్యం అవసరం లేకుండానే ఈ రోజున ఎంతమంది స్త్రీలు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్తారండి? మా ఆయన మారట్లేదండి, కొంచెం ప్రార్థనలో పెట్టండి అన్న. దేవుడు ప్రార్థన చేయమన్నాడా? నో. వాక్యం కూడా చెప్పొద్దన్నాడు. నీవు నీ భర్తకు లోబడి భయముతో కూడిన ప్రవర్తన కలిగి ఉంటే ఆయన పట్ల నీ భర్త మారుతాడు. నిన్ను చూసి ఇంట్లో కూర్చొని ఎంత ప్రార్థన చేసి మారిపోతాడు? మారతాడా అండి? మారడండి. భయము. అందుకే లోబడి ఉండమంటున్నాడు. భర్త పట్ల భయం కలిగి ఉండేలా చూసుకోమంటున్నాడు. అది వదిలేస్తే ఎలా మారతాడండి భర్త? ఎలా మారతాడు? మారడు. ఇలాంటి స్వభావం ఉంది కాబట్టే, అలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టే స్త్రీలో నేర్చుకుంటే తప్ప మీరు సంఘములో వాక్యాన్ని ప్రకటించడానికి వీలు లేదు అంటున్నాడండి దేవుడు. వీటన్నిటినీ మార్చుకోండి అంటున్నాడు. ముందు మీ ప్రవర్తనను మార్చుకోండి. భర్త పట్ల మొట్టమొదట అతనిని దారిలోనికి తీసుకురండి. ఏమండి, భర్తను దారిలోకి తీసుకొస్తే అంతకన్నా విజయం ఏముందండి అసలు? అవునా? ఆయన ఆత్మని మీరు రక్షించినట్టే కదా స్త్రీలారా. మీ భర్త ఆత్మని మీరు రక్షిస్తే, ఒక పాపి మారితే దేవుడు సంతోషించడా? పాపిని మార్చినందుకు దేవుడు మీకు పరలోకం ఇవ్వడా? స్టేజులకి ప్రసంగాలే దంచాలా? చెప్పండి. అవసరం లేదు. మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, మీ భర్తను, మీ తల్లిదండ్రులను, మీ అత్తమామలను జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు దేవుడు. అప్పుడు వాక్యం అవసరం లేకుండానే వారిని రాబట్టవచ్చు. ఆలోచించండి. కాబట్టి స్త్రీలకు వాక్యాన్ని ప్రకటించే అవకాశం దేవుడు ఇచ్చాడండి. సంఘంలో ప్రకటించవచ్చు, ఏం తప్పులేదు. అయితే పూర్తిగా నేర్చుకున్న తర్వాత ప్రకటించాలి. స్త్రీ మొట్టమొదట తన భర్తకు లోబడి ఉండాలి. అలాగే పురుషులు కూడా తమ భార్యలను ప్రేమించాలి అంటున్నాడు. చూడండి, మరి ఏం చేస్తాం అని కూడా చూడాలి. 7వ వచనం, అటువలనే పురుషులారా, జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అంటున్నాడు. చూడండి, జీవము, జీవించడం ఈ లోకములో లేదా పరలోకములో జీవనము, నిత్య జీవము అనే కృపా వరము. కృప అంటే ఇవ్వటము, వరము అంటే ప్రసాదము, ప్రసాదితము. అంటే దేవుడు మన బ్రతుకు లేదా పరలోకము అనే మనకిచ్చిన ఈ ఆశీర్వాదములో, ఈ వరములో భార్యలు మనతో కూడా, పురుషులతో కూడా పాలివారునై ఉన్నారు అని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి మీ భార్యలను సన్మానించి, మీ భార్యలను, ఏంటో మాట రావట్లేదండి నాకు, మీ భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండా. ఏజడు చూసారు మళ్ళీ పాయింట్. ఎందుకు సన్మానించమంటున్నాడు నీ భార్యని? నీ భార్యను నువ్వు సన్మానించలేదనుకో, ప్రార్థన చెయ్యనివ్వదు నిన్ను. ప్రార్థన అంటే ఏమిటండి? దేవునితో మాట్లాడటం ప్రార్థన అంటే నీ భార్యతో నువ్వు తెలివిగా వ్యవహరించలేదనుకో, కాపురం చేయలేదనుకో, నిన్ను నన్ను దూరం చేసేస్తావు. ఇవి తండ్రి కొడుకులు ఇద్దరిని మాట్లాడుకోనివ్వదో. జాగ్రత్త. అమ్మో, మిక్కిలి బలహీనమైన ఘటన, చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యతో అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా,
ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎవరు మాట అండి? ఇదే మాట అండి. అంటే ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నమాట అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భార్యలు భర్తకు లోబడి ఉండే పరిస్థితులు కనపట్లేదు అసలు పౌలుకి కానీ పేతురు గారికి కానీ. ఎవరు మాట్లాడినా ఎవరికి చెప్పినా ఇదే విషయం చెప్తున్నాడండి. స్త్రీ పురుషుల సంబంధంకి వచ్చేటప్పటికి భార్యలారా మీ భర్తలకు లోబడండి, భార్యలారా మీ భర్తలకు లోబడండి. ఎన్ని చోట్ల చూసామండి మనం ఇప్పటికీ. ఏమన్నా నేను అబద్ధం మాట్లాడుతున్నానండి? నేనేం కావాలని చెప్పట్లేదండి. ఏది కూడా ఉన్న విషయాలను మీకు వివరిస్తున్నానంతే. బయట సమాజంలో జరుగుతున్నవి కానీ బైబిల్లో దేవుడు రాయించిన యథార్థాలు కానీ నేను మీకు చెబుతున్నానంతే. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున ఈ మాట చదవట్లేదు చూసారు ఆడవాళ్ళు. పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ప్రతి విషయంలోనూ లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. భార్యలను ప్రేమించని భర్తలు ఉన్నారండి సమాజంలో. అందుకే పర్టికులర్గా ఆ విషయాన్ని తీసుకొచ్చాడు. భార్య ఎంత ప్రేమగా చూసుకున్నా, చంటి పిల్లాన్ని చూసినట్టు కంటికి రెప్పలా సాకుకున్నా సరే భార్యలను ధిక్కరిస్తూ ప్రతిరోజు తాగొచ్చి కొట్టి చిత్రహింసలు పెట్టే దుర్మార్గపు మగాళ్ళున్న ప్రపంచం అండి ఇది. భార్యను ప్రేమించలేని వాళ్ళు ఉన్నారండి ఈ సమాజంలో. మూర్ఖులు ఉన్నారు. అలాంటి వాళ్ళతో చెబుతున్నాడు. ఏమంటున్నాడు? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అలాగుననే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించబద్ధులై ఉన్నారు. భార్యను ప్రేమించమంటున్నాడు. భార్య భర్తకు లోబడి ఉండాలి. భర్త భార్యను ప్రేమించినప్పుడు దేవుడు కన్న కలలు నెరవేరుతాయండి. అప్పుడే ఆ కుటుంబం సవ్యంగా ఉంటుంది. పిల్లలు దేవుని కొరకు ఎదుగుతారు. ఈరోజున ఎక్కడుంటున్నారు చెప్పండి? అలాగా భర్తకు లోబడే భార్య ఎక్కడుంది చెప్పండి? భర్త పరువు తీయాలనుకునే భార్య, భర్తను 10 మందిలోకి ఈడ్చి అల్లరి చెయ్యాలనుకునే చండాలపు స్త్రీలున్న సమాజం ఇది. నో, అలా ఉండకూడదు అంటున్నాడు. భార్యలు పురుషులు కూడా భార్యలను ప్రేమించాలి అంటున్నాడు. పురుషులు కూడా. కాబట్టి ఆలోచించండి దేవుని పిల్లలారా. ఈ మాటలు అన్నిటినీ చెప్పడంలో చూసారా, దేవుడు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాడు, సంఘం గురించి మాట్లాడుతున్నాడు, ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి దానికి మూలం పునాది ఎక్కడుందో తెలుసా అండి? కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉందండి. అందుకే భార్యాభర్తల సంబంధాన్ని పటిష్టంగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా పటిష్టంగా ఉండాలి అంటే మొట్టమొదట భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ రెండు జరగని నాడు దేవుని సంకల్పం నెరవేరదు. దేవుని పిల్లారా, నెరవేరదు. ఆలోచించండి. కాబట్టి స్త్రీలు వాక్యాన్ని ప్రకటించవచ్చు. ఎప్పుడంటే పూర్తిగా నేర్చుకున్న తరువాత మాత్రమే ప్రకటించాలి. బైబిల్లో ఉన్న అనేక సందర్భాలలో ఏమండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడా, కేవలం పురుషులారా అన్నాడండి? సమస్త జనులు అంటే అందులో ఎవరెవరు ఉన్నారు? స్త్రీ పురుషులు ఇద్దరూ ఉన్నారు. అంటే ఇద్దరూ దేవునికి అవసరమే. ఏమండి, భూమి మీదకు సంబంధించి ఈ భూలోక జీవన విధానానికి లేదా ఈ భూలోక వైవాహిక బాంధవ్యానికి సంబంధించి దేవుని దృష్టిలో స్త్రీ పురుషునికి లోబడాలి. స్త్రీ పురుషునికి సహాయం నిమిత్తము నిర్మించబడినది. కానీ పరలోక విషయంలో మాత్రం ఇద్దరు సమానమేనండి దేవునికి. ఒకసారి మళ్ళీ చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీ వెనక ఉన్న వాళ్ళందరూ వినాలి. పిల్లలతో ఎంజాయ్ చేయటం కాదు, చెబుతున్నది మీ అందరి గురించి. 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, అందరూ అంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, ఏ స్త్రీలు బాప్తిస్మం తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారండి. మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో స్త్రీ అని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు.
యేసుక్రీస్తునందు మీరందరూ దేవునికి ఒక్కటి ఏకముగా కనపడుతున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత అందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. దేవుని దృష్టికి వెళ్ళేటప్పటికీ దేవుని దృష్టిలో ఇద్దరూ సమానమే. కానీ ఈ భూలోకంలో వైవాహిక బంధంలో మాత్రం భార్య భర్తకు లోబడి ఉండాలి, భార్య భర్తకు సహకరించాలి, భర్త భార్యను ప్రేమించి సన్మానించాలి. ఇది పాటిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది, దేవుని కొరకు పని అద్భుతంగా ఉంటుందండి. దేవుని పిల్లారా, అసలు బైబిల్లో సువార్తను ప్రకటించిన స్త్రీలు కూడా ఉన్నారు తెలుసా అండి మీకు? బైబిల్లోనే సువార్తను ప్రకటించిన స్త్రీలు ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలిసింది. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు గారు మాట్లాడతారు. మాట్లాడిన వెంటనే ఆయన మాటలకు ముగ్ధురాలైన ఆమె తన జీవితం ఎలాంటిదో చెప్పిన యేసుక్రీస్తును చూసి ఆశ్చర్యపడి, ఈయన మామూలు వాడు కాడు, ఈయన సాక్షాత్తు ప్రవక్తయే లేదా లోకానికి రాబోయే మెస్సియ ఈయనే అని ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చిందండి. అప్పుడు ఆమె గబగబా ఊరిలోనికి వెళ్ళి ఏం చేసిందో చూడండి. 22వ వచనం, క్షమించండి, 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరియలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి క్రీస్తు. అంటే ఈవిడ ఊరిలోకి వెళ్ళి ఏం చెప్పింది? నేను చేసిన తప్పులన్నీ వరుసగా చెప్పేశాడు. మన ఊరివాడు కాకపోయినప్పటికీ, అంటే వచ్చిన ఈయన మామూలు వాడు కాదు. ఒక్కసారి మీరు ఆయన మాటలు వినండి, దయచేసి వినండి. నేను చేసిన తప్పులను చెప్పేశాడు అని అందరికీ చెప్పిందండి. అవునా? అంటే వాక్యాన్ని ప్రకటించడానికి నేను ఒక చెడ్డదాన్ని అనే సంగతి ఆమె చూసుకోలేదు. ఇంకా నేను చేసిన దాన్ని చేసినవన్నీ చెప్పేశాడు. ఒక్కసారి మీరు ఆయన మాటలు వినండి. ఆయన మహానుభావుల్లా కనపడుతున్నాడు నా కంటికి. ఆయన చిన్నవాడు కాదు అనేటప్పటికీ ఆ స్త్రీ మాట విని అందరూ యేసుక్రీస్తు చెప్పిన మాటలు విన్నారు. అంటే క్రీస్తుని గురించి ప్రకటించింది ఒక స్త్రీ అండి. ప్రకటించకూడదా? ప్రకటించవచ్చు. దేవుని మాటలు స్త్రీ పలుకవచ్చు. దేవుని మాటలు చెప్పే విషయంలో మౌనం అవసరం లేదు. సొంత మాటలు చెప్పే విషయంలో మాత్రం మౌనం అవసరం. సంఘ నిర్వహణలో స్త్రీ జోక్యం అనవసరం. కానీ వాక్య ప్రకటనలో స్త్రీ మాటలు అవసరం అంటున్నాడండి. ఇంకా మరొక స్త్రీని మనం చూద్దామా? మరొక స్త్రీలు మనకు ఎవరైనా కనపడుతున్నారా? 18వ అధ్యాయము 18వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 20వ వచనం. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం చూడండి. అక్కడ ఏం జరిగిందంటేనండి, 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. అలెగ్జాంద్రియ వాడైన అపల్లో అన్న ఒక యూదుడు ఏఫెసుకు వచ్చాడటండి. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు. అతడు ఒక పండితుడండి. లేఖనాలలో అంటే ధర్మశాస్త్రం అతడు ఒక పండితుడు అయి ఉండను. అతడు ప్రభువు మార్గము విషయము ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించాను. అతడు ఒక పండితుడు, ధర్మశాస్త్రం బాగా తెలుసు. అయితే యోహానిచ్చిన బాప్తిస్మం వరకు అతడుకు విషయాలన్నీ తెలుసండి. ఆ బాప్తిస్మం తీసుకున్నాడు, కానీ క్రీస్తు గురించి తెలియదు. కొంతమంది వచ్చి అతనికి క్రీస్తు గురించి చెప్పారు. ఎప్పుడైతే క్రీస్తుని గురించిన మాటలు విన్నాడో అతడు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఓకేనా? 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని. ఈ సంగతి ప్రిస్కిల్లా అకుల అనే దంపతులకు వినపడింది. ప్రిస్కిల్లా ఒక లేడీ. ప్రిస్కిల్లా అకులయు విని అతనిని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. ఎవరు చెప్పారండి? పూర్తిగా అంటే వివరంగా. అతనికి కొంతే తెలుసు, మిగిలినంతా ఎవరు చెప్పారు? భార్యాభర్తలిద్దరు. అంటే అందులో స్త్రీ ఉందా లేదా? అంటే స్త్రీ వాక్యం ప్రకటించవచ్చా ప్రకటించకూడదా? ఆమెకు పూర్తిగా తెలుసు కాబట్టి ఆమె ప్రకటించిందండి. ఏం తప్పు కాదు. పూర్తిగా తెలిసిన తర్వాత ప్రకటించాలి.
మిడిమిడి జ్ఞానంతో స్త్రీ మైక్ పట్టుకుని సంఘంలో మాట్లాడకూడదు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. సువార్త పని, వాక్యాన్ని ప్రకటించడం అనే పనిలో ఈ స్త్రీలు ఎవరటండి? కొంతమంది స్త్రీలు ఉన్నారు అక్కడ. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. కాబట్టి వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి స్త్రీల పేర్లు. అంటే మీ పేరు, స్త్రీలారా మీ పేర్లు, లేదా పురుషులుగా మా పేర్లు కూడా జీవగ్రంథంలోనికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరూ సువార్త పనిలో ప్రయాసపడాలి. అందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు అంట. మరి స్త్రీలు ఎందుకు వాక్యం ప్రకటించకూడదు? ఎందుకు ప్రకటించకూడదు? ప్రకటించవచ్చండి. వాక్యాన్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత స్త్రీలు ప్రకటించవచ్చు. కాబట్టి క్రైస్తవ మహిళలారా మేలుకోండి. భవిష్యత్తుని దేవుడు మీ చేతికి అప్పగించాడు. మీ కుటుంబాన్ని దేవుడు మీ చేతికి అప్పగించాడు. మీ భర్తలను దేవుడు మీ చేతికి అప్పగించాడు. వీటన్నిటినీ సరి చేసుకోవటం అనేది స్త్రీ చేతిలోనే ఉందండి. వాక్యం తెలియని స్త్రీలు ఈ రోజున చేజేతులా తమ కాపురాలను నాశనం చేసుకుంటూ తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఈ పద్ధతి మారాలి. స్త్రీ భర్తకు లోబడకపోవటం అనే ఈ పద్ధతి మారాలండి. భర్తకు లోబడితేనే స్త్రీకి భవిష్యత్తు అండి దేవుని దగ్గర. ఆలోచించండి మీరందరూ దేవుని పిల్లారా. కాబట్టి వాక్య ప్రకటన ఏమీ తప్పు కాదు. అందరూ సువార్తను ప్రకటించవచ్చు నేర్చుకున్న తరువాత. కాబట్టి మీరందరూ మేల్కోండి. మొట్టమొదటి మీ భర్తలను ప్రేమించండి, మీ పిల్లలను ప్రేమించండి, వారికి వాక్యాన్ని అందించండి. మీ భర్తకు వాక్యం తెలీదా? మీరు నేర్పించండి, దగ్గరుండి మీరు చెప్పండి. ఒక చిన్న మాట ఎదుటి మనిషి మనస్సును మారుస్తుందండి. భర్తల మనస్సును మారుస్తుంది. మన సంఘానికి ఒక అమ్మాయి వచ్చేది. చాలా గొడవలు అండి భార్యాభర్తల మధ్య. ఎందుకు గొడవలు వచ్చాయి? భర్తకు అక్కడ సరైన సంపాదన లేదు. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భార్యకు సంపాదన వచ్చింది. ఇప్పుడు భర్త ఎలా కనపడతాడు? శారా ఎలా కనపడిందండి హాగర్కి? నీచంగా కనపడింది. ఒక స్త్రీకి ఒక అవకాశం వచ్చిందనుకోండి, కళ్ళు నెత్తికెక్కేస్తాయి. అప్పుడు భర్తలతో ఎలా మాట్లాడతారు? చాలా భయంకరంగా మాట్లాడతారు. దీన్ని సహించలేడండి భర్త. ఈ రోజున సంపాదన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అతడు భర్త ఎలా పడితే అలా మాట్లాడింది. ఇంటికి ఎప్పుడు వస్తావు అంటాడు. ఇంటికి ఎప్పుడు వస్తావు? ఇంటికి వెళ్ళేటప్పటికి రుబ్బురోలు రెడీగా ఉంటుంది. ఎంతమంది భర్తలు భార్యలను చంపేలేదో ఆలోచించండి. అవునా? ఎందుకు చంపేస్తున్నారు? భరించలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఒక హత్య చేశాడు కాదట్లేదు, నరహత్య, భయంకరమైన పాపం. అతడు సహనాన్ని చూపించలేదు. అతడు కోపం శృతి మించింది. అతడు చేసింది ఘోరమైన తప్పు. నేను సమర్థించట్లేదని, నేను తప్పుగా అర్థం చేసుకోకూడదు నన్ను ఎవరో కూడా దయచేసి. ఎందుకు అంత పరిస్థితి వరకు అతనిని తీసుకువెళ్ళాలి? ఎందుకు అంతవరకు తెచ్చుకోవాలి? ఆడవాళ్ళు ఏం చేస్తారండి? మగవాళ్ళని ఎందుకు కొట్టారని నేను అడిగామనుకోండి, కొట్టేశారు. నాకు ఫోన్ చేసి నన్ను కొట్టు అని ఎడుతుంటే నాకు ఫోన్ చేసేయాలి ఆయనను. ఎందుకు కొట్టాడు? ఊరిని కొట్టేస్తారండి? కొట్టరు. ఎందుకు కొట్టారని నన్ను ఫోన్ చేసి అడిగామనుకోండి, ఏం చెప్తారు? ఏం జరిగింది? రెచ్చగొట్టింది నన్ను.
రెచ్చగొట్టేసింది నన్ను. మాటకి మాట. నేను ఒకటంటే 10 అంటుంది, ఒకటంటే 10 అంటుంది. ఎంతవరకు సహించుకోమంటారు నన్ను? బ్యాట్ తీసుకున్నాను. అందుకే అడ్డంగా నెత్తికి 2 ముక్కలు ఫినిష్. ఎందుకు అంతవరకు తెచ్చుకోవాలి? లోబడి ఉండకపోవటం వల్ల వస్తున్న సమస్యలు. ఏమండి, భర్త పరిస్థితి ఏంటో తెలుసా అండి? భర్త పరిస్థితి, భార్య కొంగు పట్టుకు తిరుగుతాడు. ప్రపంచంలో భార్య కన్నా భర్త మరొకరు ఎవరిని ప్రేమించడండి. అంత ఇష్టం భార్య అంటే భర్తకు. భార్య లేకుండా భర్త బ్రతకలేడండి. ఆ సీక్రెట్ ఆడవాళ్ళకి తెలియదు. దాన్ని వీళ్ళు చేతులారా ఏం చేసుకుంటున్నారంటే రోకళ్ళ వరకు తెచ్చుకుంటున్నారు. ఒకడు నరికేసి అడ్డంగా తల సైకిల్కి కట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంటండి. పోలీస్ స్టేషన్లో పట్టుకెళ్ళి యాక్సిడెంట్ ఏంట్రా ఇది? నా భార్య తల ఎక్కడిది? నేనే నరికేశాను, వేసాడు, నాకు జైలు శిక్ష అన్నాడంట. కారణం ఏం జరిగింది? నేను తట్టుకోలేకపోయాను. ఇంకా ఆ పరిస్థితికి తీసుకెళ్ళకండి దయచేసి. ఏమండి, భార్య లేకుండా భర్త బ్రతకలేడండి. ప్రేమగా ఆప్యాయంగా మీ భర్తతో మాట్లాడి చూడండి. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా కాకుండా. ఏమండి, ఇంతవరకు నేను చేసిన తప్పులు, నేను మాట్లాడిన దానికి నన్ను క్షమించండి, మీరు లేకపోతే నేను బ్రతకలేనను అని ఒక్క మాట మీ భర్తతో అలా అని చూడండి. కాళ్ళకి తడిగా తగులుతుంది. ఏంటంటే కరిగిపోయాడు. ఇది వాస్తవం అండి. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం అంత సున్నితమైనది, అంత గొప్పది. దాన్ని పాడు చేసుకుంటున్నారు స్త్రీలు. అందుకే భక్తులందరూ పునరుద్ఘాటిస్తున్నారు, మీ భర్తలకు లోబడండి, భర్తలకు లోబడండి, భర్తలకు లోబడండి. ఆలోచించండి ఒక్కసారి. మీ భర్తలను మాటలతో బాధ పెడుతున్నారా? అలాగే పురుషులారా, మీ భార్యలను మాటలతో బాధ పెడుతున్నారా? నో, వద్దు. ఆలోచించండి. దేవుని ఆలోచనలోకి వెళ్ళి ఒకసారి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ స్త్రీలు, మీ భర్తలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి ఫలితాన్ని మీరు చూస్తారు. నేను చెప్పిన ఈ మాటను మీరు అమలు చేయండి. ఈ రోజు నుంచి మీ భర్తతో మీరు మాట్లాడేటప్పుడు మీరు అమలు చేయండి, ఫలితాన్ని మీరు చూస్తారు. కాబట్టి దేవుడు ఇస్తున్న ఈ అమూల్యమైన సమాచారాన్ని మీ హృదయాలలో ఉంచుకోండి. మీ కుటుంబాలను సమస్యలుంటే సరిదిద్దుకోండి. సరిదిద్దుకోలేని సమస్యలా దేవుడు చూసుకుంటాడు. ఇక మాట వినట్లేదు భార్య, దేవుడు చూసుకుంటాడు. పొగరెక్కిపోయింది, వాక్యం తెలుసు కూడా, చూసుకుంటాడు. పైన ఉన్నాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజుని ఎవరో ఆపలేరు అంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉందాం. కాబట్టి క్రైస్తవ స్త్రీలారా, పద్ధతులు మార్చండి. దేవుని కొరకు ఆలోచించండి, కుటుంబం కొరకు ఆలోచించండి, భర్త కొరకు ఆలోచించండి. మేలుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాము. బల్లారాధన కార్యక్రమం ఉంది, అది అయిన తర్వాత ప్రార్థన చేస్తాను. స్త్రీలు అందరూ దయచేసి గమనించాలి. నా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం మీరందరూ కూడా. అందరూ నాకు సహోదరులు, సహోదరీమణులు. స్త్రీలను బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదండి. ఉన్న వాస్తవాలను నేను చెబుతున్నానంటే. మమ్మల్ని తిట్టేస్తున్నాడు అని మీరు దయచేసి ఎవరు బాధపడకండి. ఒకవేళ అలా మిమ్మల్ని నేను ఎవరినైనా బాధ పెడితే నన్ను క్షమించండి. ఓకేనా అండి? బల్లారాధన కార్యక్రమం. ఒక 2 స్త్రీలు రండి, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. పిల్లలను బయటకు తీసుకువెళ్ళండి. బల్లారాధన కార్యక్రమం జరగబోతోంది. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి, నిశ్శబ్దతను పాటించండి. పిల్లలు అల్లరి చేస్తే బయటకు తీసుకువెళ్ళండి ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు. దేవుని పిల్లారా, బల్లారాధన దేనికి అనేది